హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి చూడండి మీరు కూడా. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పార్క్ అయితే మేము వెళ్తున్నాం అనమాట. 2 days అవుతుంది హాలిడేస్ ఇచ్చి. పిల్లలకి ఏంటంటే మిడ్ టర్మ్ హాలిడేస్ ఇచ్చారనమాట. 6 days అట్లా ఇచ్చారు. సో కొంచెం వాళ్ళకి బోర్ కొడుతుంది, 2 days నుంచి ఇంట్లోనే ఉంటున్నాము అంటే సరే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. బట్ ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ వెళ్దామంటే కొంచెం ఆంజనేయులు బిజీగా ఉండే, సో అందుకోసం అని చెప్పి ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. అట్లనే ఇంకా అక్కడ పార్క్లు ఏమేమి ఉంటాయి, ఇక్కడ అసలు అంటే వెదర్ ఎట్లా ఉంది చూపిద్దాం అనుకుంటున్నాను. 2 days నుంచి అయితే చాలా చాలా ఫ్రీజీగా ఉంది. సో కొంచెం ఈ రోజు అయితే బెటర్ అనిపించింది. అందుకోసం అని చెప్పి కొంచెం బయటికి వెళ్ళాము. అట్లనే తినడానికి ఏమన్నా తీసుకొని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా వీడైతే బాగా సతాయిస్తున్నాడు. సో వాడు కూడా ఆడుకుంటా అంటే బాల్ తెచ్చుకున్నాడు. అక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉందంట. సో ఆడుకోవడానికి ఏమైనా ట్రై చేస్తాడేమో చూద్దాము. అదే చెప్పాను కదా, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోను అంటే చూస్తున్నారు బట్ స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకుండా కొంచెం సపోర్ట్ చేయండి. అదనమాట. కొంచెం నా ఫేస్ డిఫరెంట్ అనిపిస్తుంది కదా మీకు. సో నాకు కొంచెం అన్హెల్దీగా ఉంది, అందుకోసం అని చెప్పి కొంచెం ఫేస్ మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. వాయిస్ కూడా చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలీదు. కొంచెం అంటే కొంచెం అన్ఈజీగా ఉంది 2 days నుంచి. సో అందుకోసం అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళకుండా 2 days ఇంట్లోనే ఉండిపోయినాము అందరము. ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎట్లుంటుంది ఏం సంగతి నేనైతే మీకు చూపిస్తాను. కంటిన్యూ చేయండి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. చూడండి ఇక్కడ వెదర్ కూడా ఎట్లా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో చూడండి. ఈ టైంకి ఇక్కడ ఆల్మోస్ట్ చీకటి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో మన దగ్గర అయితే కొంచెం బెటరే. ఇక్కడైతే కొంచెం నాకు అదే చెప్పాను కదా, తొందరగా పొద్దు చీకటి అయిపోతుంది అనమాట. సో దానివల్ల కొంచెం మనకి అన్ఈజీగా ఉంటుంది కదా చీకట్లో ఏమైనా పనులు చేయాలంటే. అందుకోసం అని చెప్పి అది సంగతి. సో చూడండి ఫర్దర్గా వీడియోని. నేనైతే కొంచెం మంచి పార్క్కే తీసుకెళ్తాను. అది ఎట్లా ఉంది ఏం సంగతి అనేది నేనైతే చెప్తాను అనమాట మీకు ముందు. చెప్పరా నాని, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జైట్ అనిపిస్తుందా ఆడుకోవడానికి వెళ్తున్నావు కాబట్టి? పెద్దగా మాట్లాడు, కొంచెం కొంచెం పెద్దగా చెప్పు. చాలా రోజుల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళలేదంట. సో ఇప్పుడైతే మేము అంటే అదే చెప్పాను కదా, ప్లే గ్రౌండ్ ఉంది అక్కడ ఆడుకోవడానికి అయితే వెళ్తున్నాం అని చెప్పి. ఇంకా మధ్యలో తినడానికి ఏమైనా తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ బస్ స్టాప్స్ మీరు చూడొచ్చు, చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ఇగో ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, బోర్డు అలా ఉంటాయి చిన్న బస్ స్టాప్స్. మన లెక్క పెద్ద పెద్ద బస్ స్టాప్స్ అయితే ఉండవు. ఇగో ఇక్కడ కూడా మీకు నెంబర్ అవుపిస్తుంది కదా. సో ఇలా ఉంటాయి అనమాట బస్ స్టాప్స్. ఇగో ఇలా అది బస్ స్టాప్ అనమాట. ఓన్లీ ఒక 3-4 members అలా కూర్చోవడానికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా ఉందని చూడండి మీరు. ఇక్కడ ఇగో ఇది బస్ స్టాప్. సో అదనమాట బస్ స్టాప్. అలా చిన్న చిన్న బస్ స్టాప్స్ అయితే ఉంటాయి, కానీ దగ్గరలోనే ఉంటాయి. కానీ బస్ స్టాప్స్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. మన దగ్గర బస్ స్టాప్స్ అంటే పెద్దగా ఉంటాయి. సో ఒక షెల్టర్ ఉంటుంది, సమ్ చూడడానికి ఒక రూమ్ లాగా ఉంటుంది కదా. ఇక్కడ అట్లా ఉండదు. అదనమాట సంగతి. చూడండి ఇండ్లు కూడా చూడండి మనకి ఎట్లా అన్ని ఒకటే తీరుగా అన్ని ఒకేలాగా ఉంటాయి. ఇక మేము వెళ్ళబోయే పార్క్ ఇదే అనమాట. ఇక్కడ కూడా ఒక బస్ స్టాప్ ఉంది. సో బస్కి వచ్చి కూడా ఇక్కడ మనము దిగి వెళ్ళొచ్చు అనమాట. ఎంట్రన్స్ వార్నింగ్ కూడా ఉంది. సో పెద్ద న్యూస్ అయితే తెలిసిందనమాట. ఏమంటే పార్క్ ఈజ్ క్లోజ్ అంట. ఈరోజు వచ్చేసి సండే కదా, సండే రోజు అయితే పార్క్ క్లోజ్ ఉందంట. ఇంకా ఇంత దూరం వచ్చినాము మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది పార్క్ క్లోజ్ ఉందని చెప్పి. ఓన్లీ ప్లే గ్రౌండ్ అయితే ఉంది.
పిల్లలైతే ఆడుకుందామని అంటున్నారు. సో చూడాలి మరి ఈ వెదర్కి. అది సైడ్ కాపేసేయి, కొంచెం ఆడుకొని పోదాం. అది పార్క్ ఓపెన్ ఉంటే జురాసిక్ పార్క్ అనమాట. సో చాలా బాగుంటుంది అని చెప్పి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పలేదు. అంటే అక్కడ ఫిగర్స్ కానీ అవి ఇవి చాలా బాగున్నాయి. ఒక జురాక్స్ బాగాలేదా, ఆడుకోవడానికి కూడా ఈజీగా అంటే అంత నార్మల్ గా లేదంట. మొత్తం బుడద, అంటే వర్షం వచ్చి బుడద ఉందంట. సో క్లీన్ గా లేదు, వద్దు అని అంటున్నాడు ఆంజనేయులు. దానికోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. నేను మీకు డెఫినెట్ గా ఎప్పుడో ఒక రోజు అయితే ఏదో ఒక రోజు అయితే నేనైతే పార్క్ చూపిస్తాను, మీరు చూడాలి, బాగుంటుంది అదనమాట. నేను చూడలేదు, బట్ బయట నుంచి చూస్తే పెద్ద పెద్ద ఫిగర్స్ తోని చాలా బాగుంది. ఇప్పుడు నేను క్యాప్చర్ చేసా చూడండి, మీకు బాగుంటది. కానీ టైం సండే రోజు క్లోజ్ ఉందని చెప్పి మాకు కూడా తెలీదు. సో చూసుకోవాలి గూగుల్లో టైమింగ్స్, బట్ మేము చూడకుండా వచ్చేసాము. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. పెద్దది ఉందా, డైనోసార్స్ ఉందా, కనిపిస్తుందో కనిపిస్తలేదో, డైనోసార్స్ ఉన్నాయి. సో అదనమాట సంగతి. ప్లాన్ ఏ అయితే ఫెయిల్ అయిపోయింది, ప్లాన్ బి అయితే వేసుకున్నాం మేము. అంటే మధ్యలో ఏమైనా తిందాం అనుకున్నాం కదా, సో అది తినడానికి అయితే వెళ్తున్నాము. అది కూడా చూసేసేయండి. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కొత్తగా ఒకటి టేక్ అవే అయితే ఓపెన్ అయింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయంట ఫుడ్, ఫ్రెండ్స్ చెప్పినుండే. సో అందుకోసం మనం వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది, కాస్ట్ ఎట్లా ఉంటుంది, అండ్ స్పెషల్లీ మన ఇండియన్ ఫుడ్ ఉందన్నమాట. దానికోసం అని చెప్పి వెళ్తున్నాము. ఇంకా చూడాలి. అది ఇంకోటి ఏమంటే అది మా ఇంటి దగ్గరే ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఆ ఫుడ్ అయితే ఎట్లా ఉందో టేస్ట్ చేసి తినేసి కొంచెం హ్యాపీ ఫీల్ అవుదాము. అంటే ఇప్పుడు వండే అంత చేతన అవుతలేదు అనమాట. కొంచెం చెప్పాను కదా అన్హెల్దీగా ఉందని. సో దానికోసం అని చెప్పి అక్కడ ఏమైనా కొనుక్కుందామని అనుకుంటున్నాము. చూద్దాం ఇక పోతా మరి ఆడికి వెళ్ళేసి అక్కడ ఏమేమి ఉన్నాయో, అక్కడ మెనూ ఎట్లా ఉందో చూద్దాము. నేను అన్ని మీకు డీటెయిల్గా చెప్తాను. ఎవరైనా ఇక్కడ లోకల్లో ఉంటే మీకు తెలియకపోతే అక్కడికి వెళ్ళండి. ఫుడ్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. నేనైతే అది ఏమంటారు మెనూ అయితే చూశాను, బాగుండింది. సో అన్ని అవైలబుల్ ఉన్నాయా లేవా ఈ టైంకి అన్నీ నేను చెప్తాను అనమాట. సో లెట్స్ డూ ఫాలో మీ. సో నేనైతే ఇక్కడ కొత్తగా నోటీస్ చేసిన ఒక విషయం అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ పెట్రోల్ పంప్స్ ఉన్నాయి కదా, పేట్ పంప్ అని ఉంటుంది అనమాట. ఎవరు ఉండరు ఇక్కడ మనకి పెట్రోల్ కొట్టడానికి. సో మనమే పెట్రోల్ పంప్ చేసుకోవాలన్నమాట. అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనము కార్డ్ స్వైప్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ ఎంత కావాలి అనేది, అంటే మనం స్వైప్ చేసిన తర్వాతకి మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే మన కాడ ఉన్న బ్యాలెన్స్ మొత్తం తీసేసుకుంటుంది అది బ్యాంక్లో. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాతకి, ఒక 20 minutes అయిన తర్వాతకి మళ్ళీ మన బ్యాలెన్స్, అంటే మనం ఎంతైతే పెట్రోల్ పంప్ చేసుకున్నామో ఆ బ్యాలెన్స్ తీసుకొని మిగతా బ్యాలెన్స్ అనేది మన అకౌంట్లో వేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం పెట్రోల్ పంప్ చేసినప్పుడు మనకి కొంచెం టెన్షన్ అవుతుంది కదా, ఏమంటే మన బ్యాలెన్స్ అంతా పోయింది అని చెప్పి. సో మీరు అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు, మళ్ళీ మన బ్యాలెన్స్ మనకు వచ్చేస్తుంది. సో నేను నోటీస్ చేసిన విషయం అయితే అదనమాట. సో ఎవరైనా మీరు కొత్తగా పేట్ పంప్ అని ఉన్న దగ్గర మీరు పెట్రోల్ పంప్ నువ్వు ఉండదు రా పెట్రోల్ పంప్ చేసినట్లయితే, సో మీ బ్యాలెన్స్ కట్ అయితే మళ్ళీ మీ బ్యాలెన్స్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో అది సంగతి. ఇంకా ఏంటంటే కొన్ని పెట్రోల్ స్టేషన్స్ దగ్గర మనకు క్యాషియర్ ఉంటారు కదా, అక్కడ మనకి ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ క్యాషియర్ లేకుండా పేట్ పంప్ అని ఉంటుంది కదా, అలాంటి దగ్గరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏం టెన్షన్ పడకండి, గబర్ పడకండి. ఓకే ఫ్రెండ్స్, సో నేనైతే మీకు ఈరోజు అయితే కొంచెం చూసుకొని అడుగుతూ ఈరోజు అయితే నేను మీకు ఇంకోటి కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాషింగ్ మిషన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర వాష్ ఏరియా అనేది ఉందన్నమాట. వాష్ డాట్ మీ. సో చిన్నది ఉంది, పెద్దది ఉంది, ఇంకా పెద్దది ఉంది. చూడండి అక్కడ అక్కడ రైట్. సో
ఇదేమో ఇది వచ్చేసి డ్రై 20 kg అనమాట. 20 kgs వరకు వాష్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా 20 kgs వరకు వాష్ చేసుకోవచ్చు. సో ఇలా మనం క్లాత్స్ అన్నీ వేసేసి మేబీ ఇక్కడ లాక్ ఉంటుంది, అమౌంట్ పే చేయాలనుకుంటా. సో పే చేసిన తర్వాతకి మనమైతే తీసుకోవడం జరుగుతుంది. బట్టలు మనకు వాష్ అవుతాయి. ఇక్కడ ఉన్నది, ఇక్కడ మనం క్విక్ వాషా అంటే ఇగో ఇక్కడ పే చేయడానికి ఒక అది కార్డ్ పే చేయడానికి అయితే ఉంది, స్వైప్ చేయడానికి అయితే ఉందన్నమాట. సో పాకెట్స్ అంటే మీ పాకెట్స్ చెక్ చేసుకోండి, అదే లాండ్రీ కావాలా ఎట్లా అని చెప్పి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో 20 kgs వరకు మీరు వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ అయ్యో ఇక్కడ ఇన్ని రకాల బట్టలన్నీ వేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఇండికేషన్ చేస్తుంది అనమాట. అవన్నీ కూడా ప్యాంట్స్, టీషర్ట్స్ రకరకాలు ఉన్నాయి. సో 3 వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రైస్ ఎంత అనేది అయితే ఏం నాకు ఎక్కడ కనిపించట్లేదు. కనిపిస్తుందా గ్రీష్మి ఇక్కడ? నాకైతే ప్రైస్ ఎక్కడ చూపెట్టు. ప్రైజ్ అయితే ఏం లేదు. మేబీ మనం వేసిన క్లాత్స్ని బట్టి ఇక్కడ ప్రైస్ మెన్షన్ అంటే మనకి డిస్ప్లే అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో 20 kg వరకు అయితే మీరు వాష్ చేసుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్లో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు మనం మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అని అంటే ఇక్కడ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే ఇలాంటి లాకర్స్లో అమెజాన్ లాకర్ ఉంది కదా, ఇక్కడ అమెజాన్ లాకర్ ఉంది. ఈ లాకర్లో మనము ఒక కోడ్ కొడితే, ఆ రిటర్న్ ఇచ్చే కోడ్ కొడితే మనకు అక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనము ఆ బాక్స్ని రిటర్న్ అంటే ఏదైతే మనకి బాక్స్ ఓపెన్ అవుతుందో ఆ బాక్స్లో పెట్టేసి మళ్ళీ కోడ్ కొడితే అది లాక్ అయిపోతుంది. సో ఇట్లా మనం డిపాజిట్ చేయొచ్చు అనమాట. మన ఇండియాలో ఎట్లా అంటే మనం డైరెక్ట్ వాళ్ళకే రిటర్న్ చేస్తే వాళ్ళ పర్సన్ వచ్చి మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా లాకర్స్ ఉంటాయి అన్నమాట. పోస్ట్ ఆఫీస్ దగ్గర లేదంటే మన నియర్ బై ఎక్కడైనా పెట్రోల్ పంప్ స్టేషన్లో కానీ అక్కడ మనకి లాకర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ లాకర్స్లో మనమైతే ఇచ్చేయచ్చు అనమాట. సో బాగుంది కదా. ఇది కూడా అదే, అది ఇంకా దేనికి సంబంధించిందో నాకు తెలియదు, కానీ ఇదైతే అమెజాన్కి సంబంధించింది అనమాట లాకర్. ఇలా మనం ఇక్కడ ఇలా సో అదనమాట సంగతి. మీకు తెలియకపోతే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి. వచ్చేసి ఇలా వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట కార్ని. ఎవరు మనకు వాష్ చేయడానికి ఉండదు, మనమే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇదనమాట టేస్టీ ప్యారడైజ్. సో టేస్టీ ప్యారడైజ్ ఇదనమాట. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, లోపల స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయి, అంటే కాంబోస్ ఉన్నాయి, ఫ్యామిలీ కాంబోస్ ఉన్నాయి. సో ఎలాంటి వాళ్ళకి అలాంటి కాంబోస్ ఉన్నాయి అనమాట. మనమైతే చూద్దాము, లోపలికి వెళ్ళి చూద్దాము. మనమైతే వచ్చేసాం అనమాట ప్యారడైజ్కి. సో ఇదన్నమాట ప్యారడైజ్ బిర్యానీ అని చెప్పి కొత్తగా పెట్టారు. ఏంద్రా చెప్పు. టేస్టీ ప్యారడైజ్ అన్నమాట. ఇగో ఈయన ఎక్స్ప్లోర్ చేస్తాడంట. చెప్పు. బాగుందన్నమాట. అక్కడ కోపంగా ఉంది, కొత్తగా అనమాట, కొత్తగా పెట్టారంట. సో నాటింగంలో ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్నారో టేస్టీ ప్యారడైజ్ కిచెన్ ఇక్కడికైతే వచ్చేసేయండి. బల్బులు బాగున్నాయి అబ్బా, పెద్దగా కదా. డెకరేషన్ అయితే చాలా బాగుండింది. సో ఐటమ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న మెనూ ఉంది కదా, ఈ మెనూ ప్రకారం మీరు ఇక్కడికి వచ్చేసి మీకు ఇష్టం వచ్చినవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని వెబ్సైట్లలో అయితే మీకు అయితే అవైలబుల్ ఉంది. అండ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకొని తినేయచ్చు. సేమ్ యాజ్ మన ఇండియాలో ఎట్లయితే, హైదరాబాద్లో అయితే ఎట్లయితే హోటల్స్లో ఉన్నాయో అట్లనే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. స్టూడెంట్స్ కదా, మేము స్టూడెంట్సే. 30 days 2 times అన్నం పెడతారంట. 299 ఇక స్టూడెంట్స్ కూడా ఒక ఆఫర్ ఇచ్చారనమాట వీళ్ళు. 30 days 169 అంట. చూడండి, రైస్ ప్లస్ 2 నాన్ వెజ్ కర్రీస్, రైస్ ప్లస్ 2 నాన్ వెజ్ 2 వెజ్ కర్రీస్. సో స్టూడెంట్ కి అలాగా ఉంది, ఏంటంటే అదే కాంబో అలాగ ఉందన్నమాట. సో మీరు ఇది కూడా కొంచెం గ్రాప్ చేయొచ్చు. మనం
మేమైతే ఇప్పుడే ప్యారడైజ్ టేస్టీ ప్యారడైజ్ హోమ్కి అయితే వచ్చామన్నమాట. చూసుకోవచ్చు మాకైతే ఫ్రైస్ వచ్చాయన్నమాట. ఫ్రైస్ అన్నమాట. పక్కన పెడదాం. చిప్స్ రా. చిప్స్ వచ్చేసి ఇదేమో ఇది వచ్చేసి పాపడాలు అన్నమాట. అక్కడ పాపడాలు ఓపెన్ చూపెట్టు. పాపడాలు కూడా ఉంటే పాపడాలు తెచ్చుకున్నాం అన్నమాట. తెచ్చుకోలే, వాళ్ళే ఫ్రీగా ఇచ్చిర్రా. 2 పాపడాలు వావ్ బాగున్నాయి. పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే ఒక జాయింట్ చికెన్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. సరే నేను ఓపెన్ చేస్తాను ఇంకోటి. నెక్స్ట్ ఇది వచ్చేసి లామ్ బిర్యానీ అనమాట. చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. చూసుకోవచ్చు అనమాట. 2 అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అలాగే మనకి ఈ కర్డ్ అయితే ఇచ్చారనమాట. కర్డ్ ఇంకా అంతే ఇంతైతే ఇచ్చారనమాట. చూసుకోవచ్చు. మేమైతే ఓపెన్ చేసి ఎట్లా ఉందో అవి కూడా సేమ్. చూసుకోవచ్చు అనమాట. పెట్టు ఇవి అయితే మేము తీసుకున్నాయి అనమాట. మొత్తం కాస్ట్ వచ్చేసి కాస్ట్ ఎందుకురా, నీకు తక్కువ ప్రైస్ పడింది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళొచ్చు, తినొచ్చు. అవి అయితే చాలా బాగున్నాయి. కాజు అవన్నీ వేసేసి చాలా డెకరేటివ్గా ఉన్నాయి అనమాట. సో తింటే టేస్ట్ ఎట్లుంటుందో ఇంకా తెలీదు. తిన్నాక చెప్తాం అనమాట ఎలా ఉందో. మీరు కూడా ఇక్కడ నాటింగం దగ్గర ఉంటే వెళ్ళి విజిట్ చేసి తెచ్చుకోండి. ఆన్లైన్లో కంటే విజిట్ చేసి తెచ్చుకుంటే ఇంకా బాగుంది అనమాట. సో చెప్పాను కదా ప్యారడైజ్. సో 2 వచ్చేసి ల్యాంబో అనమాట, 2 వచ్చేసి చికెన్ అనమాట. ఇంకా ఇది కూడా తీసుకున్నాము. ఇంకా పాపడం కూడా ఇచ్చారు మాకు, చిప్స్ కూడా ఇచ్చారనమాట. సో చెప్పాను కదా మీకు టేస్టీ ప్యారడైజ్. టేస్ట్ ఎలా ఉందో తిన్నాక నేనైతే చెప్తాను. మీరు కూడా ఇక్కడ నియర్ బై ఉంటే వెళ్ళి విజిట్ చేసి తెచ్చుకో. సో మీరే డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అక్కడ మీరు చూసినట్టు ఉంటుంది, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ గ్యాదర్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో మీరైతే ఒకసారి ప్యారడైజ్ని అయితే టేస్టీ ప్యారడైజ్ని అయితే విజిట్ చేయండి. సో విజిట్ చేస్తే ఏంటంటే అక్కడ ఏముంటాయి అనేది మనకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు. ఊబర్ ఈట్స్ అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 2 అయితే చికెన్ తీసుకున్నాము, 2 అయితే ల్యాంబో తీసుకున్నాము, 2 అయితే ఇది తీసుకున్నాము. రైతా కూడా ఫ్రీగా ఇచ్చిర్రు. ఇంకా పాపడం కూడా ఇచ్చిర్రు మాకు. ఇగో పాపడం కూడా ఇచ్చారనమాట. సో చిప్స్ కూడా ఇచ్చారనమాట ఎక్స్ట్రా. ఓకే, మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. టేస్ట్ ఎలా ఉందో తిన్నాక నేను మీకు చెప్తాను అనమాట. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, తీసుకోండి. లేదు మీకు టైం లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో డూ ఫాలో ద ప్యారడైజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తానమాట. సో ఫాలో చేయండి. చిప్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ అయితే టేస్ట్ చేయడం జరిగింది అనమాట. సో కొంచెం బిర్యానీ కూడా తిందాం, ఎట్లుందో చెప్తాను నేను మీకు. చాలా బాగుంది. మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఒక బాయ్.